ఆకుకూరలు వచ్చినాయి. వస్తున్నానయ్యా ఉండు. మేడం కూరగాయలు వచ్చినాయి. వస్తున్నానయ్యా. ఎన్నిస్తున్నావు చుక్క కూర కట్టలు? 10కి 2 మేడం. 10కి 2 ఏమిటయ్యా, అందరూ 4 ఇస్తున్నారు. లేదు మేడం, 2 వస్తాయి. ఉండు, పొయ్యి మీద పాలు పెట్టొచ్చాను, వస్తున్నా ఉండు. సరే మేడం. 10కి 4 కావాలంటే రేట్లు మండిపోతున్నాయి ఇక్కడ. మేడం ఆకుకూరలు వచ్చినాయి, రండి మేడం, ఫ్రెష్గా ఉన్నాయి, రండి. బాబు 4 చుక్క కూర కట్టలు, 2 పుదీనా కట్టలు ఇయ్యయ్యా. సరే మేడం. 40 రూపాయలు మేడం. 40 రూపాయలు ఏమిటయ్యా, 20 రూపాయలు ఇస్తా. అర్రే, అలాగే ఇచ్చాను మేడం. 40 రూపాయలంట. ఇందులో డబ్బులు లేవు, నువ్వే తీసేసావు కదా. నేనెందుకు తీసా మేడం? నేను లోపలికి వెళ్ళొచ్చేపటికి నువ్వు తీసావు. మర్యాదగా మాట్లాడండి మేడం. ఏంటి లేడీస్ మీదనా నీ ప్రతాపం? ఉండు, పోలీసులు పిలుస్తాను, ఉండు ఇప్పుడే. పిలవండి మేడం, నేను కూడా చెప్తాను మీ గురించి, పిలవండి. ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? ఏంటి మేడం, ఏంటి? అత్తమ్మ, మీకు డబ్బులంటే అసలు జాగ్రత్త లేకుండా పోయింది. ఇదిగో ఈ 500 ఆ రూమ్లో పడేశారు. మళ్ళీ మేం తీసామంటారు. ఇంట్లో పెట్టేసి వచ్చి నా మీద అరుస్తున్నారా? ఏం చేయమంటావు, నీ మొహం చూస్తే దొంగ మొహం లాగానే ఉంది. ఏం జరిగింది అత్తమ్మా? వీడు నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడమ్మాయి. లేడీస్తో మిస్బిహేవ్ చేస్తే కేసు ఏంటో తెలుసా నీకు? పిలవండి మేడం, పోలీసుని ఇప్పుడు పిలవండి. ఆల్రెడీ పోలీసులను పిలిచాను, వస్తున్నారు. నా తప్పేం లేదు సార్, నేనేం చేయలేదు సార్. థ్యాంక్స్ బాబు, సమయానికి వచ్చావు. చూసావా ఎలా మిస్బిహేవ్ చేస్తున్నాడో? చూశాను, అంతా రికార్డ్ కూడా చేశాను. రానివ్వండి, పోలీసులను చూపిస్తాను. అయ్యో పోనీలే బాబు, ఎందుకులే పోలీసులు, పేదవాడు, వదిలేసాయి అతన్ని. మరి ఇందాక నుంచి మీరే పోలీసులను పిలుస్తా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకండి మీకు పేదవాడంటే అంత చిన్న చూపు, అంత గర్వం? ఏదోలే బాబు, కోపంలో అలా చేశాను. వద్దులేండి సార్, ఇదంతా మేము పేదవాళ్ళం, మనసు లేని వాళ్ళం కాదు సార్. వాళ్ళలాగా మనుషులో వాళ్ళ కాళ్ళు చూసి డిసైడ్ చేసే రకం కాదు సార్. వదిలేండి సార్. సారీ బాబు, నిన్ను చాలా మాటలు అన్నాను, పర్లేదు. నన్ను క్షమించు. పర్వాలేదు మేడం, కూరగాయలు తీసుకోండి. మేడం ఆకుకూరలు వచ్చినాయి. వస్తున్నానయ్యా ఉండు. మేడం కూరగాయలు వచ్చినాయి. వస్తున్నానయ్యా. ఎన్నిస్తున్నావు చుక్క కూర కట్టలు? 10కి 2 మేడం. 10కి 2 ఏమిటయ్యా, అందరూ 4 ఇస్తున్నారు. లేదు మేడం, 2 వస్తాయి. ఉండు, పొయ్యి మీద పాలు పెట్టొచ్చాను, వస్తున్నా ఉండు. సరే మేడం. 10కి 4 కావాలంటే రేట్లు మండిపోతున్నాయి ఇక్కడ. మేడం ఆకుకూరలు వచ్చినాయి, రండి మేడం, ఫ్రెష్గా ఉన్నాయి, రండి. బాబు 4 చుక్క కూర కట్టలు, 2 పుదీనా కట్టలు ఇయ్యయ్యా. సరే మేడం. 40 రూపాయలు మేడం. 40 రూపాయలు ఏమిటయ్యా, 20 రూపాయలు ఇస్తా. అర్రే, అలాగే ఇచ్చాను మేడం. 40 రూపాయలంట. ఇందులో డబ్బులు లేవు, నువ్వే తీసేసావు కదా. నేనెందుకు తీసా మేడం? నేను లోపలికి వెళ్ళొచ్చేపటికి నువ్వు తీసావు. మర్యాదగా మాట్లాడండి మేడం. ఏంటి లేడీస్ మీదనా నీ ప్రతాపం? ఉండు, పోలీసులు పిలుస్తాను, ఉండు ఇప్పుడే. పిలవండి మేడం, నేను కూడా చెప్తాను మీ గురించి, పిలవండి. ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? ఏంటి మేడం, ఏంటి? అత్తమ్మ, మీకు డబ్బులంటే అసలు జాగ్రత్త లేకుండా పోయింది. ఇదిగో ఈ 500 ఆ రూమ్లో పడేశారు. మళ్ళీ మేం తీసామంటారు. ఇంట్లో పెట్టేసి వచ్చి నా మీద అరుస్తున్నారా? ఏం చేయమంటావు, నీ మొహం చూస్తే దొంగ మొహం లాగానే ఉంది. ఏం జరిగింది అత్తమ్మా? వీడు నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడమ్మాయి. లేడీస్తో మిస్బిహేవ్ చేస్తే కేసు ఏంటో తెలుసా నీకు? పిలవండి మేడం, పోలీసుని ఇప్పుడు పిలవండి. ఆల్రెడీ పోలీసులను పిలిచాను, వస్తున్నారు. నా తప్పేం లేదు సార్, నేనేం చేయలేదు సార్. థ్యాంక్స్ బాబు, సమయానికి వచ్చావు. చూసావా ఎలా మిస్బిహేవ్ చేస్తున్నాడో? చూశాను, అంతా రికార్డ్ కూడా చేశాను. రానివ్వండి, పోలీసులను చూపిస్తాను. అయ్యో పోనీలే బాబు, ఎందుకులే పోలీసులు, పేదవాడు, వదిలేసాయి అతన్ని. మరి ఇందాక నుంచి మీరే పోలీసులను పిలుస్తా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకండి మీకు పేదవాడంటే అంత చిన్న చూపు, అంత గర్వం? ఏదోలే బాబు, కోపంలో అలా చేశాను. వద్దులేండి సార్, ఇదంతా మేము పేదవాళ్ళం, మనసు లేని వాళ్ళం కాదు సార్. వాళ్ళలాగా మనుషులో వాళ్ళ కాళ్ళు చూసి డిసైడ్ చేసే రకం కాదు సార్. వదిలేండి సార్.
సారీ బాబు, నిన్ను చాలా మాటలు అన్నాను, పర్లేదు. నన్ను క్షమించు. పర్వాలేదు మేడం, కూరగాయలు తీసుకోండి.